మొదటి రాత్రి అద్భుతంగా జరగాలంటే ముందు వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్లో మనిషి తన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకుంటాడో, భయం లేకుండా ఉంచుకుంటాడో అది తెలుసుకోవాలి. రెండోది అంటే రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్ టాక్ అనేది వాళ్ళు ఉండాలి. ఇద్దరు కూడా రొమాంటిక్గా వైబ్రెంట్ అయ్యేవాళ్ళు ఉండాలి. మొదటి రాత్రి బ్రహ్మాండంగా జరగాలన్నారు. బ్రహ్మాండంగా జరగాలంటే వాళ్ళిద్దరూ కూడా రొమాంటిక్గా వాళ్ళకి వైబ్రెంట్గా ఉంటే వాళ్ళు ఒకరు ముద్దు పెట్టుకున్న అలా అనిపిస్తారు. అన్నం కదా, అడ్డు కాదు. అమ్మాయిని ముద్దు పెట్టుకుని అని అన్నాం, అబ్బాయిని ముద్దు అని అన్నాం. నిజంగానే అది అబద్ధం కాదు, అది యాక్షన్ కాదు. అంటే ఎప్పుడైతే మనసు రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉంటుందో, ఎప్పుడైతే రొమాంటిక్ థాట్స్ ఉంటాయో అప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అయితే ఇబ్బంది. తర్వాత ఆ లేడీకి చనుమనులు అలా తప్పరిస్తూ ఉంటే ఆమెలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది మధురమైనటువంటి అనుభూతులు కలుగుతాయి. అలాగే అబ్బాయిని పురుషాంగం పట్టుకుని ఆ పురుష చేతులు ఇలా అలా ఉంటుంటే చక్కగా అతనికి చాలా ఇదిగా ఉంటుంది. అంచేత మొదటి రాత్రి ఏంటంటే ముందు రొమాంటిక్ టాక్ కావాలి. ఇద్దరు చక్కగా నువ్వు చాలా బాగున్నావు, నీ కళ్ళు చూస్తుంటే నాకు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. అబ్బాయి అంటే నువ్వు ఎంత ఎలా హీరో ఉన్నావు, నువ్వు ఎంత ఇదిగా గ్రీక్ వీరుడిలా ఉన్నావు, ఎంత ఇదిగా ఉన్నావు, నేను చూస్తుంటే నేను ఏమిటో అయిపోతున్నాను. ఆ అమ్మాయి కూడా అన్నది, నీ బడ్జెట్ పవర్, నీ జబ్బులు వండర్ఫుల్ ఉన్నావు, చాలా హ్యాండ్సమ్ ఉన్నావు, మ్యాన్లీగా ఉన్నావు అని వాడు ఇచ్చేస్తే వీడి ముందు వీడి ఈగో సాటిస్ఫై అవుతుంది. రొమాంటిక్ టాక్. తర్వాత రొమాంటిక్ టచ్. రొమాంటిక్ టచ్ అంటే ముద్దులు, కోగిలింతులు, అవి రొమాంటిక్. తర్వాత రొమాంటిక్ యాక్షన్. డైరెక్ట్గా ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి ఏం దగ్గర వేలు పెట్టి డైపర్ ఇలాంటి వేలు పొనిచ్చేసి చేతికైనా క్రీమ్ ఉంటుంది, కేవైజల్లిగా క్రీమ్ రాసుకున్నాం, లేదా వెన్న రాసుకున్నాం, లేదా ఆయిల్ రాసుకుని వచ్చి పెట్టి కొద్దిగా ఇలా తిప్పాలి. తిప్పితే ఆ తిప్పడంతోనే అమ్మాయికి ఎక్కడ లేని అనుభూతి. ఎందుకంటే జీ స్పాట్ ఉంటుంది అక్కడ. ఆ జీ స్పాట్కి తగిలి దాని ఒకటి ఉంటుంది. రెండోది యోని రంధ్రం కూడా వదులవుతుంది. అది చేయకుండా రెడీ తగామని చేసి వెళ్ళదు కూడా. కొందరు ఆడపిల్లల భయం కూడా ఉంటుంది సెక్స్ అంటే. అంచేది వాళ్ళు ఇదిగా ఉంటారు. అది ఆ కథ ముందు వేలు పెట్టి గోల్డ్ లేకుండా చూసుకోవాలి. వేలు పెట్టి ముందు రంధ్రం తిప్పి లోపల తిప్పి అలా చేయాలి. చేసే తర్వాత ఆమె కూడా పురుషాంగాన్ని చేతితో గైడ్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి. ముందు వీళ్ళిద్దరికి ఏంటి, ఎనాటమీ, ఫిజియాలజీ తెలియాలి. ఎనాటమీ చాలామంది మగవాళ్ళకి స్త్రీ యోని ఎక్కడ ఉంటుందో తెలియదు, అమ్మాయిలకి పురుషాంగం స్తంభిస్తుందని తెలియదు. స్తంభిస్తున్నది అది ముందు మెత్తగా ఉంటుంది అనుకుంటారు కొంతమంది. అదే ఎలా చేయదు, స్తంభిస్తాను అంత ఇన్నోసెంట్గా ఉంటుంది. అది కావాల్సింటండి సెక్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంతేగాని పనికిరాని పోర్నోగ్రఫీ బొమ్మలు చూసుకుని పోర్నోగ్రఫీలు చూసుకుని అలా ఉంటారు. పోర్నోగ్రఫీ యాక్షన్, అది యాక్షన్, రియల్ లైఫ్ అది కాదు. రియల్ లైఫ్లో మాత్రం చాలామంది పోర్నోగ్రఫీలు చూసి అమ్మాయి అని అరవట్లేదని వీడేమో మూడు రాకుండా పోతుంది. వీడు అలా అరవాలని అనుకుంటాడు అమ్మాయి. అలాగే అబ్బాయి కూడా ఏదో విరగదీయాలనుకుంటాడు. ఏ అబ్బాయి విరగదీయలేడు. అంచేత వాళ్ళిద్దరూ ఇతరవి బుర్రలో ఉండకూడదు. ఇతరవి అలా చేస్తాట, ఇలా చేస్తాట, మొగాడు అలా చేస్తాట, అంచేత వీడు ఇలా చేయాలనుకుంటే అవే ఉండవు. నో కంపారిజన్. మనం ఎన్నిట్లో చెప్తాం కంపారిజన్ పనికిరాదని, ఎవరికి వాళ్ళే. అంచేత నో కంపారిజన్. అంచేత మీరు ఎవరు ఫోన్లో చూసి పనికిరా చెత్త ఫోన్లో చూసి వీళ్ళు అలా ఉండాలనుకుంటే మాత్రం అబ్బాయి ఉండడు, అమ్మాయి ఉండదు. అంచేత సెక్స్ ఎడ్యుకేషన్ ఉండి దాంట్లో సెన్సువాలిటీ తెలుసుకోవడం, దాంతో తక్కిన యాక్షన్ తెలుసుకోవడం అది చేస్తే ఎక్సలెంట్గా వాళ్ళ మొదటి నైట్ని చాలా మధురాది మధురంగా మలుచుకోగలుగుతారు.